సమైక్య పాలనలో ఆదరణకు నోచుకొని కొండగట్టు అంజన్న ఆలయం రూపురేఖలన్నీ మారనున్నాయి. త్వరలోనే 100 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి పనులు ఊపందుకోనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలో కొండగట్టు ఆలయం దేదీప్యమానంగా వెలుగొందనుంది. కొండగట్టు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ కు భక్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కోరికలు తీర్చే భక్తుల కొంగు బంగారం కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం. మరి యాదాద్రి తరహా అభివృద్ధికి 100 కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించిన వేళ కొండగట్టులో అభివృద్ధి ఏం జరగబోతోంది, ఇక్కడ భక్తులు ఏమంటున్నారు, ఒక్కసారి అంజన్న క్షేత్రానికి వెళ్దాం, భక్తులు ఏమంటున్నారో చూద్దాం. ఇది ఉత్తర తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పరిధిలోని కొండపై వెలసిన ఈ క్షేత్రం కొండగట్టుగా ప్రసిద్ధిగాంచింది. నిత్యం భక్తజనంతో కిటకిటలాడే ఈ పుణ్యక్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఏడాది పొడవునా భక్తులు స్వామివారిని దర్శించుకుంటూనే ఉంటారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తజనం తరలివచ్చి పవనసుతుని సేవలో పాల్గొంటారు. సమైక్య పాలనలు ఆదరణకు నోచుకొని కొండగట్టు ఆలయం అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 100 కోట్ల నిధులు ప్రకటించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా స్వయంగా ఆర్కిటెక్చర్లు, నిపుణులు అధికారులతో చర్చించి పలు సలహాలు, సూచనలు చేయనుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు దేవాలయాలపై ఉన్న శ్రద్ధపై భక్తులు మరోసారి చర్చించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ కొండగట్టును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆధ్యాత్మికతను పెంపొందిస్తుండటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క అభివృద్ధికి 100 కోట్లు ప్రకటించడం ఆంజనేయ స్వామి భక్తులకందరికీ చాలా సంతోషం కలిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి దీనికి గాను మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ని గతంలో చాలా ప్రభుత్వాలు పరిపాలించినాయి. కానీ ఏ ప్రభుత్వం సుద్ధా 1 రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. ఆంజనేయ స్వామి ఎట్లున్నాడో అదే విధంగా ఉన్న పరిస్థితులు ఇలా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చెప్పడం కాదు, చేసి చూపించుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా మా చొప్పదండి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే రవిశంకర్ గారు, మా ముఖ్యమంత్రి జగిత్యాలు వచ్చిన రోజు ఏదైతే ఉందో కొండగట్టు దేవస్థానాన్ని అభివృద్ధిపరచాలనే ఆలోచనలో మరి 100 కోట్ల రూపాయలు ఈరోజు మరి జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 100 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో మా శాసనసభ్యులు పెద్దలు రవిశంకర్ గారి కృషితో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి యాదాద్రి దేవాలయం తరఫున ఎట్లయితే చేయాలనో అదేవిధంగా మరి కొండగట్టును చేయాలన్నటువంటి ఆలోచనలో మరి ఈరోజు 100 కోట్ల రూపాయలు మరి మంజూరు చేయడం జరిగింది. ఈనాడు ఏదైతే ఉందో బీజేపీ నాయకులు కళ్ళబొల్లి మాటలు మాట్లాడకుండా ఈనాడు బండి సంజయ్ గారు మరి ఎంపీగా ఉన్నారు కదా, మా ఎమ్మెల్యే ఏదైతే ఉందో 100 కోట్ల రూపాయలు ఇచ్చి సవాలు విసిరారు. మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే మరి కొండగట్టుకు ఒక మీ ఎంపీ తరఫున 100 కోట్లు పెట్టాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. జగిత్యాల జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 210 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఒకప్పుడు వేలల్లో ఉన్న భక్తులు నేడు లక్షలాదికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తోంది. ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ 100 కోట్ల రూపాయలు కేటాయించడంతో ప్రత్యేక ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రూపొందించగా ఆర్కిటెక్చర్ల ఆధ్వర్యంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలు ఆలయ రూపురేఖలు మారబోతుండడం పట్ల హనుమాన్ భక్తులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు వచ్చి ఎన్నో విధాల మాటలు మాట్లాడుకుంటూ పోతున్నారు, కానీ వాళ్ళకు 1 రూపాయి ఇచ్చే ఆలోచన లేదు, అట్లాంటివి లేదు. అదేవిధంగా మేడిపల్లి సత్యం గారు మేమేదో ధర్నా చేసి మేమేదో చేస్తున్నాం, మేము చేసినవి అవుతున్నాయి అనే విషయాలను చాలా వరకు ఉపయోగిస్తున్నారు. అది కాదు, మా ప్రభుత్వం పనులు చేసే ప్రభుత్వం, కానీ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. ఇవన్నీ మీరు మానుకోవాలి. మీకు దమ్ము ధైర్యం ఏదన్నా ఉన్నట్టుంటే మీరు కొంత
కొద్దిగా గొప్ప నిధులు తీసుకొచ్చి మీరు డెవలప్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మా కేసీఆర్ గారు జగిత్యాల సభలో ఏదైతే చెప్పారో దానికి జీవో విడుదల చేసి ఇవాళ కేసీఆర్ గారు మాకు ఎంతో గర్వకరమైన విషయం. అదేవిధంగా ఇంతకుముందున్న ఎవరైతే ఉన్నారో వారు ఎట్లాంటి ట్రస్ట్ బోర్డు కానీ అట్లాంటిది ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా మా ఎమ్మెల్యే రవిశంకర్ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు ట్రస్ట్ బోర్డు మెంబర్ను ఏర్పాటు చేసి అదేవిధంగా ఇక్కడ డెవలప్మెంట్కు మా అందరినీ ముందుకు పంపించుకుంటూ డెవలప్ చేయడానికి ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేస్తున్నారు. అదే బీజేపీ ప్రభుత్వం సెంటర్లో ఉంది, కానీ ఇప్పటి వరకు 100 రూపాయలు కూడా ప్రకటించలేదు. కేసీఆర్ గారు ప్రకటించిన 100 కోట్ల రూపాయలు వాటికి జీవో రిలీజ్ చేసి డబ్బులు విడుదల చేసినందుకు మా కొండగట్టు డైరెక్టర్ అందరి తరఫున మొదటిసారి ముఖ్యంగా ప్రస్తుతం వారికి మొదటగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఎందుకు ఈ 100 కోట్లు రావడానికి ఏకాగ్రతతో పట్టుదలతో కృషి చేసినటువంటి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మా కొండగట్టు డైరెక్టర్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రముఖ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి ఇప్పటికీ ఆలయాన్ని పరిశీలించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయంలోని ప్రాకారం 3 వైపులా చిన్న రాజగోపురాలు, సీతమ్మ కన్నీటిధార ప్రాంతం, ఆలయ ప్రాంగణ విస్తరణకు క్యూలైన్ క్రమబద్ధీకరణ, విఐపి గదులు, విల్లా తరహా కాటేజీలు, G+2 తరహా భక్తులకు ప్రత్యేక డార్మెటరీలు, అర్చకుల నివాస సముదాయాలు, షాపింగ్ కాంప్లెక్స్లు, నలువైపులా రోడ్లు, టీటీడీ తరహాలో మెట్లదారి నిర్మాణం, నిత్య అన్నదాన సత్రాలు, వాహనాల పార్కింగ్, అంతర్గత డ్రైనేజ్, విద్యుదీకరణ, కొత్త లైట్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు ప్రస్తుతం ఆలయంలో ఉన్న అశోకవనంలో స్వామివారికి నిత్యం అలంకరణకు గాను పూల తోటను పెంచే ప్లాన్ చేస్తున్నారు. 100 కోట్లు కొండగట్టు అంజన్న ఆలయానికి. అదేవిధంగా ఈరోజు బడ్జెట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ నాయకులు పాదయాత్రలు చేయడము, కొండగట్టు నుంచి మేము పాదయాత్ర చేసి ఏ విధంగానైనా టెంపుల్ని డెవలప్మెంట్ చేయాలని వాళ్ళు అనడం నిజంగా విడ్డూరం. ఇలా మాది చేతల ప్రభుత్వం అని నిరూపించినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు, అదే సీఎం కేసీఆర్ గారు. ఇలా హిందూయిజం మీద బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. మేము హిందుత్వం నాయకులమని మాట్లాడుతుంటారు. తెలంగాణ జిల్లాలో ఏ ఒక్క టెంపుల్కైనా బీజేపీ నాయకులు 1 రూపాయి కానీ బడ్జెట్ కానీ లేకపోతే అమౌంట్ కానీ కేటాయించిర్రా అని మేము ఇలా కొండగట్టు పాలక మండలి తరఫున ప్రశ్నిస్తున్నాం. స్వరాష్ట్రంలో ఇప్పటికే సుమారు 25 కోట్ల రూపాయలను కొండగట్టు ఆలయ అభివృద్ధికి వెచ్చించారు. 2,75,00,000తో నూతన కార్యాలయ భవనం, 1,30,00,000తో నూతన కోనేరు, 2,50,00,000తో మెట్లదారి, 2,50,00,000తో మాల విరమణ మండపం, 6 కోట్లతో మిషన్ భగీరథ నీటి సదుపాయం, బేతాళ స్వామివారి ఆలయ అభివృద్ధికి 21 లక్షలు, ఇతర నిర్మాణాలకు 3,74,00,000 ఖర్చు చేశారు. 20 ఎకరాల నుంచి 384 ఎకరాలకు విస్తరించిన అంజన్న స్వామి ఆలయ స్థలంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ఎకరాల్లో ఉన్న ఈ కొండ ఔషధ మొక్కలకు నిలయంగా ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న, మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తులు కొండపై నిద్రిస్తే చాలు సర్వరోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఇలా వనమూలికలకు నిలయంగా ఉన్న ఈ కొండపై 300కు పైగా ఔషధాల మొక్కలు ఉన్నట్టు పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇక నియమ నిష్ఠలతో 40 రోజుల పాటు అంజన్న మాల ధరిస్తే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని భక్తుల నమ్మకం.